ఇంగ్లాండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియాకు 35 రోజుల విశ్రాంతి లభించింది. ఆసియా కప్ 2025తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగనుంది. మొత్తం 8 జట్లు బరిలోకి దిగనుండగా అబుదాబి, దుబాయ్ వేదికగా 19 మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యుఏఈతో జరిగే మ్యాచ్తో టీమిండియా ఆసియా కప్ క్యాంపెయిన్ను మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్తో ఈ టోర్నీకి తెరపడనుంది. ఈ విశ్రాంతి సమయాన్ని టీమిండియా ఆటగాళ్లంతా కుటుంబ సభ్యులతో గడుపుతుండగా సెలెక్టర్లు మాత్రం ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసే జట్టుపై ఫోకస్ పెట్టారు. ఐపీఎల్ 2025 సీజన్తో పాటు ఇంగ్లాండ్ పర్యటనలో ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఐపీఎల్లో సత్తా చాటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అతని బ్యాటింగ్ సామర్థ్యం టీ20 శైలికి సరిపోయే బౌలింగ్ అదనపు అడ్వాంటేజ్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ డెప్త్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని, ఈ క్రమంలోనే కృనాల్ ను ఎంపిక చేస్తారనే చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన కృనాల్ పాండ్యా 8.24 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లోనూ అవసరమైన సమయంలో రాణించాడు. లోయర్ ఆర్డర్ లో విలువైన పరుగులు జోడించాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే కృనాల్ ను భారత జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.